హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైల్వే గురు తెలుగు. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీకి సంబంధించి కొన్ని పోస్టులకు ఎగ్జామ్ డేట్ అయితే మార్చారు. ఆల్రెడీ ప్రీవియస్గా ఒకసారి చేంజ్ చేశారు. ఇది సెకండ్ టైం మళ్ళీ మారుస్తారు. ఈ యొక్క పీడిఎఫ్లో చూద్దాము. ఇక్కడ కనుక మనం చూసినట్లయితే ఏఎల్పికి సంబంధించి ఎలాంటి మార్పు లేదు. ఎగ్జామ్ యాజ్ ఇట్ ఈజ్గా ప్రీవియస్కి ఇచ్చిన డేట్స్ ప్రకారమే జరుగుతుంది. ఆ తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ ఆర్పిఎఫ్ ఎస్ఐ వచ్చేసి మనకి డిసెంబర్ 2వ తారీఖు నుండి 13వ తారీఖు వరకు అయితే జరుగుతుంది. ప్రీవియస్గా మనకి 2వ తారీఖు నుండి 12వ తారీఖు అంటే 12th వరకు అయితే మనకి ఇచ్చారు. ఇప్పుడు ఇంకొక రోజు ఎక్స్టెండ్ చేస్తూ 13th వరకు అయితే జరుగుతాయి. స్టార్టింగ్ డేట్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఇది మాత్రమే చేంజెస్ ఉన్నాయి ఆర్పిఎఫ్ ఎస్ఐలో. సెకండ్ వచ్చేసి మనకి ఆర్ఆర్బీ జేఈ. ఇది డేట్స్ వచ్చేసి మనకి ప్రజెంట్ డేట్స్ 16th నుండి 16th, 17th, 18th డిసెంబర్ CBT 1 జరుగుతుంది. ప్రీవియస్గా మనకి ఆర్ఆర్బీ జేఈకి సంబంధించి 13th డేట్ కూడా ఉంది. 13th నుండి 17th వరకు అయితే మనకి ఇచ్చారు. ఇప్పుడైతే మనకి 16th నుండి 17th, 18th, 9 వరకు జరుగుతాయి. ఆ తర్వాత వచ్చేసి టెక్నీషియన్ అందులో గ్రేడ్ 1, గ్రేడ్ 3 కూడా 2 ఉన్నాయి కాబట్టి అందులో డిసెంబర్ 19th నుండి డిసెంబర్ 29th వరకు అయితే జరుగుతుంది. ప్రీవియస్గా మనకి 18th నుండి అయితే మనకి ఇచ్చారు. ఇది ఒకరోజు తర్వాత అంటే 19th నుండి అయితే మార్పు చేశారు. ఓన్లీ లాస్ట్ డేట్ ఏదైతే స్టార్టింగ్ డేట్ ఏదైతే ఉందో అది 18th కాకుండా 19th నుంచి అయితే స్టార్ట్ చేస్తారు. ఈ విధంగా ఎగ్జామ్ డేట్స్ అయితే మార్పు అయితే చేశారు. ఆ తర్వాత ఇక్కడ సెకండ్ పాయింట్ వచ్చేసి ఎవరైతే SC, ST ఉంటారో ఎగ్జామ్ డేట్కి ఒక 10 days బిఫోర్ మనకి ఒక కాల్ లెటర్ అయితే ఇస్తారు. ఎగ్జామ్ సెట్కి సంబంధించి వాటిని మీరు ట్రావెల్ అథారిటీ ఇస్తారు. అందులో దాన్ని డౌన్లోడ్ చేసుకుని మీరు రిజర్వేషన్ అయితే చేసుకోవచ్చు. ఆ తర్వాత వచ్చేసి అడ్మిట్ కార్డ్. ఎగ్జామ్ డేట్ ఏదైతే ఇచ్చారో దానికి ఒక 4 days బిఫోర్ అయితే మనకి అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మీరు అప్లికేషన్ యొక్క స్టేటస్ అనేది యాక్సెప్ట్ చేస్తారో ఆటోమేటిక్గా మీకు ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్ అయితే మీకు వస్తుంది. మీకు రాలేదని చెప్పేసి టెన్షన్ పడాల్సిన పని లేదు. చాలామంది అడ్మిట్ కార్డు రాలేదని చెప్పేసి అడిగారు. ఇక్కడ ఏంటంటే అప్లికేషన్ స్టేటస్ యాక్సెప్ట్ అయిందా, రిజెక్ట్ అయిందా, మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు అప్లికేషన్ అప్పుడు కొన్ని మిస్టేక్ చేసిన ఏదైనా అప్పటికి అప్లికేషన్ స్టేటస్ యాక్సెప్ట్ అయిందా, రిజెక్ట్ అయిందా అది ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. ఒకసారి స్టేటస్ అనేది మీకు యాక్సెప్ట్ అని వచ్చిందా, ఓకే, నో ప్రాబ్లం. మీకు 4 days బిఫోర్ మీకు ఎగ్జామ్ హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత 4th పాయింట్ వచ్చేసి ఇక్కడ ఆధార్ వెరిఫికేషన్ అయితే చేస్తారు. ఒరిజినల్ ఆధార్ కార్డ్ అయితే మీరు తీసుకుని వెళ్ళాలి ఎగ్జామ్ సెంటర్కి. ఒరిజినల్ హాల్ టికెట్ అయితే ఆధార్ కార్డ్ అయితే మీరు తీసుకుని వెళ్ళాలి. అక్కడ మీరు అప్లికేషన్ అనేది అప్లై చేసేటప్పుడు ఆధార్తో చేశారా లేదా చూసుకోండి. ఒకవేళ చేయకపోతే కనుక ఆధార్ వెరిఫికేషన్ అనేది చేయాలి. ఇక్కడ మీ యొక్క క్రెడెన్షియల్ లాగిన్ ఐడి యూస్ చేసుకుని మీ యొక్క ప్రొఫైల్ ఓపెన్ చేసి ఆధార్ వెరిఫికేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ మీరు మీ యొక్క ఆధార్ వెరిఫికేషన్ చేయాలి. వెబ్సైట్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి ఒక అడ్వైజ్ అయితే ఇస్తున్నారు. మనకి అఫీషియల్ వెబ్సైట్ అయితే మీరు రోజు చూడాలి. అప్డేట్స్ ఏమైనా ఉంటే వెబ్సైట్లో మనకి ప్రొవైడ్ చేస్తారు అని చెప్పేసి ఇక్కడ 5th పాయింట్ ఇచ్చారు. 6th పాయింట్ వచ్చేసి మనకి మీరు ఎవరిని కూడా జాబ్ ఇస్తామని చెప్పేసి ఎవరిని నమ్మొద్దు. ఎవరైతే అమౌంట్ తీసుకుని జాబ్ ఇప్పిస్తాం అన్న వాళ్ళని మీరు నమ్మొద్దు. ఇదంతా కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి ఇక్కడ మెరిట్ బేస్ మీదే మిమ్మల్ని తీసుకుంటారు. ఇక్కడ వచ్చేసి ఒక్కసారి ఇక్కడ సేఫ్ స్కోర్ ఒకసారి చూద్దాము. ప్రతి ఎగ్జామ్ కూడా మీకు సేఫ్ స్కోర్ గురించి అయితే అడుగుతున్నారు, కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు మీ యొక్క డౌట్. ఒకసారి కనుక మనం గమనించినట్లయితే 75 మార్క్స్కి అది ఏ ఎగ్జామ్ అయినా 75 మార్క్స్కి ఉన్నప్పుడు 60 to 65% ఉండేలాగా మీరు ప్రయత్నం అయితే చేయాలి. ఇది CBT 1, CBT 2 ఆ విధంగా ఉన్నప్పుడు. అలా కాకుండా మీకు ఓన్లీ సింగిల్ ఎగ్జామ్ ఉన్నప్పుడు 75 నుండి సింగిల్ ఎగ్జామ్ వాళ్ళకి 75 నుండి 80% మార్క్స్ వచ్చేలాగా మీ యొక్క ప్రయత్నం అయితే చేయాల్సి ఉంటుంది.
ఈ సేఫ్ స్కోర్ గురించి మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. మీరు మీ యొక్క ప్రిపరేషన్ ప్రాపర్గా ఉండి ఎగ్జామ్ కనుక మంచిగా రాస్తే ఖచ్చితంగా మీకు CBT-1 అనేది క్వాలిఫై అవుతారు. వాటి గురించి మీరు టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత వచ్చేసి డేట్ ఎక్స్టెన్షన్ అయితే జరిగింది. ఆల్రెడీ ఒకసారి జరిగింది, ఇది సెకండ్ టైము ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రతి ఎగ్జామ్కి ఈ విధంగా ఎక్స్టెండ్ చేస్తారు అని నమ్మకం మీరు పెట్టుకోవద్దు. డేట్ అనేది ఎక్స్టెండ్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఏదైనా ఒకసారి మనకి ఎగ్జామ్ డేట్ అనేది టెంటేటివ్ ఎగ్జామ్ డేట్ ఇచ్చినప్పుడు ఆ ఎగ్జామ్కి ముందుగానే మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంప్లీట్ చేసుకుని మీ యొక్క రివిజన్ కూడా కంప్లీట్ చేసుకుని ఎగ్జామ్కు సిద్ధం అయిపోవాల్సిందే. ఎక్స్టెండ్ చేస్తే కనుక ఒక 1 or 2 days లేదంటే 3 days ఎక్స్టెండ్ చేస్తారు. వాటిపైన మీరు నమ్మకం పెట్టుకోవద్దు. ఇచ్చిన డేట్కి ముందుగానే మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంప్లీట్ చేసుకునేలాగా ప్రయత్నం అయితే చేయండి. అలాగే ఇప్పుడు మనకి స్టార్టింగ్ ఏఎల్పి ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి ప్రతిరోజు ఆ యొక్క పేపర్ ఏ విధంగా వచ్చింది ఏంటనేది యూట్యూబ్లో మనకి కొంతమంది వీడియోస్ అయితే పెడతారు. వాటిని మీరు చూడండి. అక్కడ ఎగ్జామ్లో ఏ విధమైన క్వశ్చన్స్ వస్తున్నాయి వాటిని చూస్తే మీ యొక్క ప్రిపరేషన్లో కొంచెం మార్పులు చేసుకోవాల్సి వస్తుంది. ఆ ప్యాటర్న్ ఏ విధంగా వస్తుంది, ప్యాటర్న్ ఏ విధంగా ఉంది అనేది మీకు ఒక అవగాహన అయితే వస్తుంది. అలాగే మీ యొక్క ప్రిపరేషన్ ఏ విధంగా చేస్తున్నారు, మీ యొక్క రివిజన్ చేసుకున్నారా లేదా ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మాక్ టెస్ట్ రాస్తున్నారా లేదా, మాక్ టెస్ట్లో మీరు ఏదైతే సాల్వ్ చేయలేకపోయారో వాటిని రివైజ్ చేసి మళ్ళీ ఒకసారి వాటిని నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు లేదా, మీకున్న వీక్ ఏరియా ఏదైతే ఉంటుందో వాటిని ఇంప్రూవ్ చేసుకుంటున్నారా లేదా, ఈ విధంగా మిమ్మల్ని మీరు సెల్ఫ్ క్వశ్చన్ అయితే మీరు చేసుకోవాలి. మీ పైన మీకు నమ్మకం ఉండేలాగా చేసుకోండి. మీ పైన మీకు మోటివేషన్ అనేది ఉండాలి. ఎలాగైనా నేను సాధిస్తాను అన్న కసి మీలో ఉండాలి. ఈ విధంగా మీరు మీ యొక్క ప్రిపరేషన్ అనేది కొనసాగించండి. ఎగ్జామ్ అయితే మంచిగా రాయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.